వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి 2 అయినా 3 అయినా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి. మీకోసం కూడా ప్రార్థన చేస్తాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి మీకైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన మరాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు, మీ ఊరు, మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి. తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, మరి మీ అందరికీ బాగా తెలుసు మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది. దేవుని ప్రజలారా, మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు, చెప్తున్నారు, అయ్యా మీ ప్రసంగాలు వింటున్నాం, మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు. కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు. దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడ్డలారా. కాబట్టి మందిర నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి. నిజంగా ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో సేవ జరుగుతూ ఉంది. మీరు నా ఇల్లు కూడా చూశారు. మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము. కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు, మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి. అయినప్పటికీ సరిపోవడం లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేశాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. కాబట్టి పరిచర్యకు మీరు తోడుగా ఉండాలని మరీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరో ఇస్తారులే, ఎవరో పంపించుంటారులే, చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. నీ వంతు, నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి. జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఈ మందిరానికి ఒక ఇటుకకైనా, ఒక టాట కంకరకైనా, ఇసుకకైనా, మరి లేబర్ వర్క్స్కైనా, లేదా సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వారు అవుతారు. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ కుటుంబ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య గురించి, మరి ప్రాముఖ్యంగా నా గురించి, మరి నా పేరు మీ అందరికీ తెలుసు అనుకుంటాను. నా పేరు కళ్యాణ్ బాబు. కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఇదే నా ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు. జ్ఞాపకం చేసుకోండి. ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి. మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం. కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. రండి. దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచర్యను దేవుడు కొనసాగిస్తున్నాడు. సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు. ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. దాపరికం లేకుండా, భయం లేకుండా, ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి. దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరిచేశాడు, అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు, అనేక కుటుంబాలను రక్షణలోకి నడిపించాడు, అనేక కుటుంబాలు దీవించబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి, గర్భఫలాలు కలిగాయి, దైవ శక్తి, దైవ బలం వారు పొందుకున్నారు, అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు, దయ్యాల నుండి విడుదల పొందుకున్నారు. ఇటువంటి 1 కాదు 2 కాదు,
కాదు, ఈ పరిచర్య ద్వారా మరి దేవుని యొక్క మహాశక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు. మీరు కూడా రావచ్చు కదా, రండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనె పోసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతూ ఉన్నాను. వస్తారు కదా, రండి. అలాగే మందిర నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి, సహకరించండి. ఇప్పుడే మీ ఫోన్పే ఆన్ చేసి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, మీకున్న సమస్యలు పోతాయి, అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. కాబట్టి దేవుని పరిచర్యకు మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు రూపా గారు, హైదరాబాద్ గచ్చిబౌలి నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబమును దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరందరూ కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మరి గడిచిన రాత్రి చాలామంది ఫోన్లు చేశారు, ఎంతోమంది కొరకు ప్రార్థన చేసి గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చాడు. ఒకవేళ మీకు కూడా ఏమైనా అవసరాలు ఉంటే దయచేసి వెంటనే ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. నేను మీ గురించి ప్రత్యేక ప్రార్థన చేస్తాను. మరి ఈ సమయంలో వాక్యం వింటారా? మరి ఎక్కడ వారు అక్కడ కూర్చోండి, దయచేసి శ్రద్ధగా కూర్చోండి. దేవుడు మీతో మాట్లాడే మాటలను మీరు గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నేను ఈ సమయం నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ప్రభా, నీ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, తగిన సమయం. ఈరోజు మన అంశం ఏంటండి? తగిన సమయం. హల్లెలూయా. ఈరోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఇది మొదలుకొని ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావా? అయితే దేవుడు నిన్ను హెచ్చించాలంటే కొన్ని విషయాలు నేను చెప్తాను చూడండి. కీర్తన గ్రంథం 37-34 వచనం మనం చదివితే తగిన సమయం వరకు ఓర్పు కలిగి ఉండాలి అని ఉంటుంది అక్కడ. దేవుడిని హెచ్చించాలంటే ఓర్పు కలిగి ఉండాలి. అలాగే యాకోబు 4:10 కూడా మనం చూస్తే తగ్గింపు కలిగి ఉండాలి. అలాగే హెబ్రీ 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే నీతి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున క్రైస్తవులు వారి యొక్క విశ్వాసమును, వారి యొక్క వినయ స్వభావమును కలిగి ఉన్నప్పుడే దేవుడు వారిని హెచ్చిస్తాడని పేతురు భక్తుడు ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులారా, దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ స్వభావం ఎలాగుంది? వినయ స్వభావం కలిగి ఉన్నారా? ఒక పాట రాశారు కదా యేసన్న గారు, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. హల్లెలూయా. తగిన సమయములో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊహకందని స్థితిలోనికి నా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఓర్పు నీకున్నదా? దేవుడు హెచ్చించేంత వరకు, ఆ సమయం వచ్చేంత వరకు నీకు ఓర్పు ఉందా? ఓర్పు కలిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రభా, నా సిచ్యువేషన్ ఇది నాయనా, నా పరిస్థితి ఇది నాయనా, నా జీవితం ఇట్లుంది ప్రభా అని ఓర్పు కలిగి దేవుడు హెచ్చించేంత వరకు ప్రభు దగ్గరే ఉంటున్నావా? అలాగే తగ్గింపు స్వభావం కలిగి ఉంటున్నావా? కొంతమంది చూడండి, దేవుడు పొరపాటున ఏదైనా ఒక మేలు చేశాడనుకో, ఉదాహరణకి ఉద్యోగమే లేని వానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి,
వాడు తగ్గించుకొని ఉంటాడా? అంతకాలం ఉద్యోగం లేదు లేదని ఏడ్చే తల్లిదండ్రులు, కొడుకు అందరూ కూడా ఉద్యోగం రాగానే అసలు మందరం మర్చిపోతారు. మా వాడు కష్టపడ్డాడండి, రోజుకి 18 గంటలు కష్టపడ్డాడండి, చదివాడండి, కోచింగ్ ఇప్పించాం, లక్షలు ఖర్చు అయిందండి, ఉద్యోగము సాధించాడండి. బ్యాంకులో ఉండి నెలకు ₹1,00,000 జీతం మా కొడుక్కి కదా. ఏమన్నా తగ్గింపు కనపడుతుందా అండి? చాలామంది జీవితంలో కనపడదండి. దేవుడు హెచ్చించాక చాలా కుటుంబాలలో తగ్గింపు స్వభావం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీ కుటుంబంలో తగ్గింపు స్వభావం ఉన్నదా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంది, మా రాయలసీమ సైడ్ ఒక మాట అంటారు తెలుసా, విర్రవీగద్దు. ఎంత ఉంటే అంత తగ్గించుకొని ఉండేది నేర్చుకో, విర్రవీగద్దు. దేవుడు తోక కట్ చేసావు అనుకో నీ పరిస్థితి ఏమవుతుంది అని అంటారు చాలామంది కదా. తగ్గింపు స్వభావం ద్వారా దేవుడు నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు నువ్వు అప్పుడు కూడా ఎట్లా కలిగి ఉండాలంటే తగ్గింపు కలిగి ఉండాలా. హల్లెలూయా. ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీతి కూడా కలిగి ఉండాలి. దేవుడు హెచ్చించాలంటే నీలో ఏముండాలండి? ఏ స్వభావం ఉండాలండి? నీతి స్వభావం ఉండాలి. ఉన్నదా నీలో నీతి? యథార్థంగా ఉన్నావా? నీతి పలుకులు, నీతి మాటలు చాలామంది ఒల్లించి అల్లించి చెప్తారు చాలామంది కదా. కానీ వారి జీవితంలోకి మనం తొంగి చూస్తే కొంచెమన్నా కూడా నీతి అనేది వారి జీవితాలలో కనపడదండి. ఉన్నారు కదా ఈరోజు ఇటువంటి వారు చాలామంది, నీతి లేనటువంటి వారు కదండి, నీతి మాలినటువంటి వారు చాలామంది ఉన్నారండి. అవినీతి పరులు కదా ఎక్కువైపోయారండి. ఈరోజు దేవుడు సరి చేయబోతూ ఉన్నాడు ఈ ప్రసంగం ద్వారా. దేవుడు నిన్ను హెచ్చించాడు, హెచ్చించబోతున్నాడు. అయితే నువ్వు ఓర్పు, తగ్గింపు, నీతి ఈ 3 సూత్రాలను కలిగి ఉండగలిగితే నిజంగా దేవుని ఎలా బ్లెస్ చేస్తాడంటే, ఎవరైతే నేను హేళన చేశారో, ఎవరైతే నిన్ను కించపరిచారో, ఎక్కడైతే నువ్వు నీ తల నేలకేసావో అక్కడే నా దేవుడు నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నీ స్వభావం మారాలి. చాలామందికి పేరు మారుతుంది, ఊరు మారుతుంది, మందిరాలు మారుతారు, కానీ లోపల స్వభావము మారదు. చూడండి, కొంతమంది కులం పిచ్చి ఉంటుంది, కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటారు, కానీ ఆ కులం పిచ్చి అనేది ఉంటుందండి చాలామందికి కదా. తగ్గింపు స్వభావం లేదు కదండి. దేవుడు చాలామంది ఎస్సీ ఎస్టీల దేవుడు కాదండి, ఈయన అందరికీ దేవుడే. హల్లెలూయా. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని బైబిల్లో ఉంది. అందరికీ, కొందరికి కాదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ప్రభు దగ్గరకు వస్తావో, నీ కులం పక్కన పెట్టి, నీ డబ్బు పక్కన పెట్టి, నీ ఆస్తి అంతస్తులు అన్నీ పక్కన పెట్టి తగ్గించుకొని మరి నువ్వు ఎప్పుడైతే దీవెనకరంగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. యోనాని తీసుకోండి. యోనా మరి దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రాజుకు తెలిసింది. ఆ రాజు మొత్తం అందరికి కూడా ఉపవాసం ప్రకటించాడు. తాను కూడా దిగి వచ్చి నేల మీద గొన్నె పట్ట కట్టుకొని కదా ఎంత తగ్గించుకున్నాడు. ఉగ్రత నుండి తప్పించబడ్డారా లేదా? తప్పించబడ్డారు. వారు ఉపవాసం, గొన్నె పట్ట కట్టుకొని ప్రార్థన చేయడం, తగ్గింపు స్వభావం ద్వారా అక్కడ దేవుడు వారిని రక్షించినాడు. ఈరోజు నీ జీవితంలో కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉన్నట్లయితే నా దేవుని ఎందుకు హెచ్చించడు? నా దేవుని స్థితిగతిని ఎందుకు మార్చడు? ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు అక్క, తమ్ముడా. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని హెచ్చించాలని ఆశపడుతున్నాడు ఈ ప్రసంగం ద్వారా. ఈరోజు మాట్లాడేది కళ్యాణ్ బాబు కాదమ్మా, మాట్లాడేది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వినగలిగితే నీదే రాజ్యం, నిన్నే హెచ్చించబోతున్నాడు. అడుగుము, జనములను స్వాస్థ్యంగా నీకు ఇస్తా అన్నాడు ఆయన, భూ దిగంతముల వరకు. హల్లెలూయా. అడగండి, సువార్త ప్రకటించండి. ఈ లోకంలో ప్రభు నాకు అది ఇది అది తర్వాత సెకండరీ. మొదటగా ప్రభు నీవు నన్ను దీవిస్తే నేను ఇతరులకు దీవెనకరంగా ఉంటా, నీవు నన్ను హెచ్చిస్తే నేను ఇతరుల కొరకు ప్రయాసపడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రార్థన. పట్టుదలతో ప్రార్థన చేయి. ప్రభా నా ఆత్మీయతలో హెచ్చింపు రావాలి ప్రభా, ఇంకా నేను ఎదగాలి ప్రభా, ఆత్మీయతలు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నన్ను హెచ్చించు నాయన, నాకు ద్వారం తెరచు ప్రభా.
ప్రియమైన ఇట్లాంటి ప్రార్థన మనం చేయగలగాల. తగిన సమయంలో దేవుడిని హెచ్చించినప్పుడు ఆయనకు రుణపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దివరాత్రములను ధ్యానించుకుంటూ అనేక మందికి సువార్తను ప్రకటించు, అనేక మందికి మరి దేవుని మాటలను బోధిస్తూ నువ్వు జీవించగలగాల. ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. ఖచ్చితంగా నీ టైం వస్తుంది, దేవుని నేను హెచ్చిస్తాడు. ఖచ్చితంగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. అశ్వరి ఆండ్రూ గారు ఒక పాట రాశారు కదా, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపొద్దు, స్తుతించుట మానొద్దు. ప్రభువుకి ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. హెచ్చించినా హెచ్చించకపోయినా, నీ స్థితిగతులు మారినా మారకపోయినా నువ్వు ప్రార్థన మానొద్దు. నీ ఆత్మలో పరవశిస్తూనే ఉండు. నీ పరిస్థితులను బట్టి ఆ చేదైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు వాటిని ఆస్వాదించు. ప్రభా, దీన్ని బట్టి కూడా నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. తగ్గింపు స్వభావం, నీతి స్వభావం, ఓర్పు స్వభావం మీరు కలిగి ఉన్నట్లయితే టైం అతి త్వరలోనే మీ జీవితంలో రాబోతా ఉంది. దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు మిమ్మల్ని. అడుగుపెట్టే ప్రతి స్థలము నీదే యేసు నామములో. హల్లెలూయా. అడుగుపెట్టే స్థలం నీదే, నమ్మండి. ఉద్యోగం కావాలా, ప్రభు ఇస్తాడు. నమ్మకంగా ఉండు, తగ్గించుకొని ఉండు, నీతిగా ఉండు. గర్భఫలం లేదంటే ఇంకేం కావాలి నీకు? దేవునికి అన్నీ తెలుసు. సమస్తము ఆయనకు మరుగైనదంటూ ఏదీ లేదు. అన్నీ తెలుసు ఆయనకి. ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఇచ్చేంత వరకు నమ్మకంగా ఉండు, ఓర్పుగా ఉండు, ఒబీడియంట్గా ఉండు, విధేయత కలిగి ఉండు, ప్రభు పాదాల దగ్గర ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు, ఆత్మీయమైన జీవితం కలిగి ఉండు, విశ్వాసం నిలకడగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. ఖచ్చితంగా నా జీవితాన్ని దేవుడు మారుస్తాడని నమ్మకం పెట్టుకో. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు. ఇదిగో ఈ సమయం ఇంతవరకు నీ మాటలు చెప్పే గొప్ప ధన్యత నీవు నాకు కలుగజేసిన విధానం బట్టి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, ఆశీర్వాదకరంగా చేయమని, నీ బిడ్డలు ఎందరైతే వింటున్నారో వారిని ఫలభరితముగా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ, అవును తండ్రి, నీవు తగిన సమయం అందు హెచ్చించువాడవు నాయన. మా బిడ్డల ప్రభా ఎందరైతే అడుగుతున్నారో ప్రభా, వారి మీద నీ కృపను మెండుగా కుమ్మరించి వారిని హెచ్చించమని, వారి స్థితిగతులను మార్చమని, వారి అవసరాల అక్కర్లు తీర్చమని వేడుకుంటూ, వారి కన్నీరు నాట్యంగా మార్చమని వేడుకుంటూ, అనారోగ్యం ఆరోగ్యము, శక్తి, బలం కలుగచేయమని వేడుకుంటూ, గర్భఫలాలు కలుగచేయమని వేడుకుంటూ, కుటుంబంలో వారి శాంతి సమాధానంతో నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శివ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ అందరి కొరకు ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక 10 సార్లు చెప్తూనే ఉన్నాం. ఇచ్చేవారిగా ఉండండి, ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మందిర నిర్మాణం గురించి సహకరించండి, స్లాబ్ నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా 3-4 నెలల నుండి చెప్తూనే ఉన్నాం. దయచేసి కనికరించండి, ప్రార్థన చేయండి, ముందుకు రండి. ఒక ఆటో కావాలి మనకు, సువార్త కోసం సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి, మరి ప్రార్థనలో పెట్టండి, సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు. నేటి కాలంలో సత్యమైన వాక్యం, శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కల్వరి ప్రార్థన పర్ణశాల ద్వారా, పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ నెంబర్ రాసి పెట్టుకోండి, పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి. దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు. ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి, వివరాలు తెలియపరచండి, ప్రార్థన వస్తుంది చెప్పండి. తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎవరండి అని అడుగుతూ ఉన్నారు, గుర్తుపెట్టుకోలేక, తెలియక. కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి. కాబట్టి జాగ్రత్తగా మరి మీరు మాట్లాడేటప్పుడు మీ పేర్లు, మీ ఊర్లు మాకు తెలియపరచండి. మేము అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన గాక. మీరు ముందుకు రండి. ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎప్పటికీ నీ వంతుగా, నీ కుటుంబం తరపున, నీ బిడ్డల తరపున, నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక.
దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇల్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టర్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇవి ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ అయితే దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తా ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం, దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూర్, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తా ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. దయచేసి గమనించండి, దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా, ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాం. దయచేసి ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం ఆగిపోయింది. అనేకమైన సమస్యలలో గడిచిన 2-3 నెలల నుంచి ఎంతో ఫేస్ చేస్తూ ఉన్నాం. ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ప్రార్థన ఆపడం లేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాం. విశ్వాసంలో బలపడుతూనే ఉన్నాం. దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి స్లాబ్ అయిపోయింది. మరి పూతలు కూడా అయిపోయినాయి. మరి ఇంకా మిగిలిన పనులు చాలా ఉన్నాయి. ఫ్లోరింగ్, మరి పిఓపి, ఎలివేషన్, మరి కరెంటు వర్క్స్ అయితేనేమి, అతి పరిశుద్ధ స్థలం అయితేనేమి, ఇటువంటి చాలా పనులు ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. అలాగే సువార్తకు ఒక వాహనం కావాలని మరి ప్రార్థన చేయండి. అలాగే మరి ఎంతో అవసరతలు ఉన్నాయి. దయచేసి మీకు కింద కనపడుతున్న మా QR కోడ్లకు మీ సహకారాన్ని మీరు అందించవచ్చు. మా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం నెంబర్కి మీ సహకారం అందించవచ్చు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ అవనస్తుని పరిచర్యకు సహకరించండి. మరి నాలాంటి అవనస్తులకు సహకరించండి. భారభరితమైన పరిచర్య చేస్తున్నాము. మందిరం నిర్మాణం ఆగిపోయింది. పరిచర్య కూడా ఎంతో భారంగా జరుగుతుంది. మరి ఎన్నో వేల లక్షల రూపాయలు, మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి, బాకీలు ఉన్నాయి మందిరం విషయంలో, టీవీ పరిచర్య విషయంలో. మరి మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. వీక్షించే ప్రతి ఒక్కరు, ప్రతి తల్లి, ప్రతి అమ్మ, ప్రతి అక్కను, ప్రతి తమ్ముడిని, ప్రతి అన్నను, మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో నేను 2 చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ పరిచర్యకు భాగస్వాములు అవ్వండి.
మరి కింద కనపడుతున్నటువంటి మా యొక్క క్యూఆర్ కోడ్లకు మా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం నెంబర్కి మీ సహకారాన్ని తప్పకుండా అందించండి. ఈ పరిచర్ను బలపరచండి. మిమ్మల్ని ఇదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఒకసారి నాలాంటి నిరుపేద సేవకులను ఆలోచన చేయండి. మరి మేము ఎంతో నమ్మకంగా ప్రయాసపడుతున్నాం, ఎంతో నమ్మకంగా భారంగా సేవ చేస్తున్నాము. మాకే ఫారెన్ ఫండ్స్ లేవు, మాకేది ఆధారం కూడా లేదండి. సమస్తం అమ్ముకున్నాం, సమస్తం కోల్పోయినాం, ఏమీ లేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయండి దయచేసి. మరి ఈ రోజున మరి దయచేసి చాలా అంటే చాలా ఆర్థికంగా అవసరం ఉంది. మరి దాదాపుగా ఒక 80,000 రూపాయలు మనకు ప్రస్తుతానికి చాలా ఎమర్జెన్సీగా అవసరం ఉంది. ప్రార్థన చేయండి. మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే సహకరించండి. మరి చాలా సమస్యలలో ఉన్నాను, ఆర్థికపరమైన సమస్యలలో. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తాను. మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, ఎంత తోచితే అంత మరి మీరు అందించవచ్చు. అది 1000 అవని, 2000, 5000, 10,000 ఎంతైనా అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ఇప్పుడే సహకరించండి. ఎవరో చేసింటారులే, ఎక్కడెక్కడో చేసింటారు అనుకోవద్దు. అవసరతలు మీకు తెలియపరుస్తున్నాను. యవనస్తుడు కళ్యాణ్ బాబు మరి 30 సంవత్సరాలు కూడా లేవు, ఎంతో చక్కగా ప్రయాసపడుతున్నానని మీరందరూ సహకరిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను. మరి మీ అనుదిన ప్రార్థనలు నా గురించి జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించడం లేదా? దయచేసి సహకరించండి. మరి ఈ 20 నిమిషాలు, ఈ 10 నిమిషాల్లో మరి మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే మరి వెంటనే మరి మీరు అందించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఈ స్క్రీన్ షాట్, ఈ యొక్క కింద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్లను ఫోటో తీసుకోండి, ఆ నెంబర్ ఫోటో తీసుకోండి. మీ దగ్గర కలిగినప్పుడు ప్రార్థనా పూర్వకంగా మీరు విత్తడానికి ప్రయాసపడండి. మరి ఎన్నో అవసరతలు ఉన్నాయి మందిరంలో. సౌండ్ సిస్టమ్, లైట్స్, ఫ్యాన్స్, కరెంటు, మరి సువార్తకు ఒక వాహనము, ఫ్లోరింగ్, ఎలివేషన్, పిఓపి, ఇట్లాంటి ఎన్నో పరిశుద్ధ స్థలం, చాలా అవసరాలు ఉన్నాయి. 2-3 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. మరి జ్ఞాపకం చేసుకోండి. దయవుంచి మరి మీరు చివరి వరకు చూడండి. మరి నేను మీకు మొత్తం మందిరం అంతా చూపిస్తాను, మొత్తం చూడండి. మరి దేవుడు మీకు ప్రేరేపిస్తే మాత్రం తప్పకుండా సహకరించండి. బీ పాజిటివ్. దేవుని పనిని నమ్మకంగా చేస్తున్నాము, యథార్థంగా చేస్తున్నాము. మేమే నా సర్వం దారబోసి నేను ఎంతగానో ప్రభు కోసం ప్రయాసపడుతున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే మరి మీకు తెలుస్తుంది నా ప్రయాస ఏంటో, నా భారం ఏంటో. జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంతోమందికి మనం సహకరించే ఉంటాం. ఒకసారి నాకు సహాయం చేయండి, సహకరించండి. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. కాబట్టి మీరు తప్పకుండా మరి మందిరం కొరకు డొనేషన్స్ ఇప్పుడే అందించండి. ఈ రోజు నుండి డొనేషన్స్ తీసుకోవడం ప్రారంభిస్తున్నాం. కాబట్టి మనందరం కలిసి ఈ మందిరాన్ని పూర్తి చేద్దాం. ఈ స్కానర్ ని స్కాన్ చేయండి. నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీ విరాళాలు, మీ కానుకలను అందించండి, సహకరించండి, సహాయం చేయండి. ఈ మందిర నిర్మాణం త్వరగా మనం పూర్తి చేసుకుందాం. క్రైస్తవులను ప్రేమతో 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 ఆహ్వానిస్తున్నాం. సహకరించండి, సహకరించండి, సహకరించండి. మీ విరాళాలు పంపించండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. Praise the Lord. Today we are showing you the pending huge church construction. Please support, donate and pray for this pending construction church. If you are willing to give for this church construction, please follow the steps. You can send through PhonePe, Google Pay, Paytm, scan our QR code, or if any details you want, call to this number. We are from India. Our number 9390791059. Please contact for any bank details you want. Please share your valuable help and support, and don't forget to donate for this pending church. God bless you. Praise the Lord. Have a great day.